వాట్ డస్ ఏ పర్సన్ విత్ ఏ సైంటిఫిక్ యాటిట్యూడ్ నాట్ బిలీవ్ బ్లైండ్లీ? శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మడు, ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మడు అని అంటున్నాడు ఇక్కడ. గమనించినట్లయితే చూడండి, సత్యాలు ఖచ్చితంగా నమ్ముతాడు, తర్వాత సిద్ధాంతాలు నమ్ముతాడు, నియమాలు నమ్ముతాడు. ఏ విషయాన్నైనా సరే ఆధారాలు లేకుండా శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి గుడ్డిగా నమ్మడు. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మడం అంటే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మడం. అదే మరి అది శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తుల యొక్క లక్షణం, గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా సరే అసలు సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద సైంటిఫిక్ యాటిట్యూడ్? బిఫోర్ యూ బిలీవింగ్ వన్ థింగ్, ఎయిదర్ ఇట్ ఈజ్ ట్రూత్ ఆర్ నాట్, అది సత్యమా అసత్యమా అని నిర్ధారించుకోకుండా ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకపోవడాన్నే సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటారు. సో ఏ విషయాన్నైనా సరే గుడ్డిగా నమ్మకపోవడమే ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మడు సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి అని గమనించండి. ఏ విషయాన్నైనా సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాలు గమనించినట్లయితే ఏ విషయాన్నైనా సరే గుడ్డిగా నమ్మకపోవడం, తర్వాత సందేహాత్మక భావాన్ని కలిగి ఉండడం, అది నిజమేనా కాదని సందేహాత్మక భావాన్ని కలిగి ఉండడం, పరాజయానికి జంకకపోవడం, అది ఒకవేళ ఏదైనా ప్రయోగం చేశాడు అది ఫెయిల్ అవుతుందేమో పరాజయానికి జంకడు. అందుకని థామస్ ఆల్వా ఎడిషన్ చెప్తాడు, నేను 1000 సార్లు ఫెయిల్ అయిన బల్బుని కనుక్కునే విషయంలో, కానీ 1000 సార్లు కూడా 1000 కొత్త మార్గాలను కనుక్కున్నానని చెప్తాడు. అంటే థామస్ ఆల్వా ఎడిషన్ పరాజయానికి జంకాడా? జంకలేదు. కాబట్టి సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి పరాజయానికి జంకకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని గమనించండి. సత్యంపై ఆధార నమ్మకాలు కలిగి ఉండడం. ఒకటి సత్యమని చెప్పడానికంటే ముందు అది సత్యమని ఎందుకు అంటే దానికి ఏదైనా ప్రయోగం ఆధారంగా ఉందా, లేకపోతే ఏదైనా లిటరరీ సోర్స్ ఆధారంగా ఉందా, లేదా గతంలో ఇటువంటి సంఘటన జరిగింది అనే ఆధారం ఉందా? సో ఇటువంటి సత్యంపై ఆధార నమ్మకాలను కలిగి ఉంటాడు ఈ యొక్క శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి. సత్యాలనే నమ్మడం, కేవలం ట్రూత్ ఏదైతే ఉంటుందో, ఫ్యాక్ట్ ఏదైతే ఉంటుందో ఫ్యాక్ట్ని మాత్రమే నమ్ముతూ ఉంటాడు ఈ యొక్క వ్యక్తి అని గమనించాలి మిత్రులారా. స్వతంత్ర ఆలోచన ధోరణి కలిగి ఉండడం, స్వతంత్ర ఆలోచన ధోరణి కలిగి ఉంటాడు ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి. దీస్ ఆల్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సైంటిఫిక్ యాటిట్యూడ్స్ పర్సన్. అంటే శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాలను గమనించండి.